కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ కాంగ్రెస్ డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. వరంగల్ సమీపంలో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధిపై రేవంత్ రెడ్డి వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి కేవలం కొడంగల్కే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో ఆర్మూరు నుండి కొడంగల్ వరకు పాదయాత్ర చేసి నిరాహార దీక్ష చేపడతామని అంటున్న ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. విజయ సంకల్ప యాత్రలో భాగంగా వరంగల్ నగరంలో ఉండేదైతే పర్యటిస్తున్నా. ఈ నేపథ్యంలో ఆర్మూరి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మనతో ఉండే అడిగి తెలుసుకున్నాం. సార్, ప్రధానంగా చెప్పండి, ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం మూడోసారి విజయకేతనం ఎగిరేయడం. భారతదేశంలో మూడోసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలనే ఉద్దేశంతో విజయ సంకల్ప యాత్ర చేయడం జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ఈ రోజు పర్యటిస్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? అదంతా లోపాయికార ఒప్పందం కుదరక ఎక్కడైతే ఆ సొమ్ములు పంచుకోవడంలో తేడా వస్తున్నది. ఆ తేడా వచ్చినప్పుడల్లా మార్నింగ్ టూర్లు పెట్టుకుంటారు. ఇప్పుడు ఇతను పోయి రాగానే ఇతను మళ్ళీ 4 సూట్ కేసులు ఇచ్చేస్తాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వెళ్తారు, ఇంకొక మంత్రివర్గ టీం వెళ్తుంది. వాళ్ళకు నాటు ఎక్కడి నుంచి ఆ తెలంగాణ ప్రజల డబ్బు ఏది దుర్వినియోగమైందో అది సిబిఐ ఎంక్వైరీ చేసి అది ప్రజలకు చెందినట్టు చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు ప్రజలకు చెందకుండా మళ్ళీ కండక్టర్ల దగ్గర అందరు కలిపి బ్లాక్ మెయిల్ చేసుకుని సూట్ కేసులు అవుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి చెందట్లేదు, కొడంగల్లో నిరాహార దీక్ష చేస్తాను మీరు అన్నారు కదా, ఏం చెప్తారు? దానికి ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఉత్తర తెలంగాణ మీద పగబెట్టారు. ఇది ఈరోజు వరంగల్ వేదికగా చెప్తాం. ఉత్తర తెలంగాణ మొదటి నుంచి వరంగల్ కావచ్చు, పరకాల కావచ్చు, పసరా కావచ్చు, ఏటూరు నగరం కావచ్చు, బాంబుల మోతలు, ఎన్కౌంటర్లు, ఎదురుకాల్పులతో తెల్లారిన నేల ఇది. ఇక్కడ మేము ఇప్పుడు 30 సంవత్సరాల శాంతిగా బతుకుతుంటే ఈ మోసకారి మాయాల మరాఠీ ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, దక్షిణ తెలంగాణకు సంబంధించిన మంత్రులు కావచ్చు, వచ్చినట్లు దొరికినట్లు రాష్ట్ర ప్రభుత్వ నిధులన్నీ దోచుకొని పోతున్నారు. కాబట్టి మా ఉత్తర తెలంగాణకు విడిగా బడ్జెట్ పెట్టమంటున్నాం. జనాభా ప్రభుత్వం మా నిధులు మాకు కావాలి. లేకపోతే 3 నెలల లోపల 4,300 కోట్లు 3 నెలల లోపల 4,300 కోట్లు ఎట్లా తీసుకెళ్తావు? ఈ కొడంగల్కు ముఖ్యమంత్రి, తెలంగాణకు ముఖ్యమంత్రి, మంత్రివర్గం చూడండి. ఉన్న పోర్టిపోలియస్ పెద్ద పర్వతాన్ని నల్గొండ, ఖమ్మం. మాకు పాపం ఇక్కడ మా అక్క ఉంటుంది, కొండ సురేఖ అక్క, ఆమెకి ఇచ్చిండ్రు. అదేంది దీపం లేని గుళ్ళు, అడవి లేని అడవి శాఖ. అక్కడ మా ఆయన పేరు ఏంది, పొన్నం ప్రభాకర్, అది రవాణా శాఖ. అది డీజిల్ లేదు, టైర్లు లేవు. ఇవి ఇచ్చి ప్రతి ఒక్క మేజర్ పోర్టిపోలియో మొత్తం దక్షిణ తెలంగాణలో, నిధులు కూడా దక్షిణ తెలంగాణ. నిన్నగాక మొన్న నల్గొండ, మొన్నగాక మొన్న ఖమ్మం. ఈ దక్షిణ తెలంగాణకు వాళ్ళ దోపిడీకి గురవుతున్న ఉత్తర తెలంగాణ న్యాయం జరగాలంటే చలో ఆర్మూర్ టు కొడంగల్ పాదయాత్ర. నా ప్రజల గురించి ఎప్పుడు చేస్తున్నారు? పార్టీ అధిష్టానంకు పెట్టాను. 10,000 ఇల్లు, నా 10,000 ఇల్లు వచ్చుడు, లేకపోతే రాకేష్ రెడ్డి పానాలు పోవుడు. ఈ రెండే జరగాల. కొడంగల్ అడ్డ మీద రాకేష్ రెడ్డి వచ్చుడా, నా ఆర్మూర్ ప్రజలకు 10,000 ఇల్లు వచ్చుడా. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఉత్తర తెలంగాణపై కూడా రేవంత్ రెడ్డి వివక్ష చూపెడుతున్నారు. ఇక్కడ నేపథ్యంలో ఆర్మూరు టు కూడా కొడంగల్ వరకు పాదయాత్ర చేపడతాం. ఇక్కడ అభివృద్ధి జరుగుడా, రాకేష్ రెడ్డి చచ్చిపోడా అని చెప్పి చెప్తున్నారు.